నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏప్రిల్ నుంచి నేతన్నలకు ఉచిత విద్యుత్ పథకం అమలు చేయనున్నట్లు ప్రకటించిన మంత్రి సవిత. మరమగ్గాలకు 500 యూనిట్లు, మగ్గాలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా వినియోగించుకోవచ్చని వెల్లడి. ప్రభుత్వంలో తప్పులుంటే బాధ్యత గల నాయకుడిగా అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే సమాధానం చెబుతాం. జగన్ కు మంత్రి సత్యకుమార్ యాదవ్ హితవు. తిరుమల లడ్డు వ్యవహారంలో రాజకీయ దురుద్దేశంతో విష ప్రచారం చేసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వెంటనే క్షమాపణ చెప్పాలి. మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ డిమాండ్. మహాత్మాగాంధీ ఉపాధి హామీ చట్టం పరిరక్షణ లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి 2 నుంచి యాత్ర చేపడుతున్నాం. ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల వెల్లడి. చేనేతలకు ఉచిత విద్యుత్ హామీ అమలుకు ప్రభుత్వం సిద్దమైంది. ఏప్రిల్ నుంచి నేతన్నలకు ఉచిత విద్యుత్ పథకం అమలు చేయనున్నట్లు మంత్రి సవిత ప్రకటించారు. మరమగ్గాలకు 500 యూనిట్లు, మగ్గాలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా వినియోగించుకోవచ్చునని తెలియజేశారు. రాష్ట్ర సచివాలయంలో చేనేత జౌళి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియాతో కలిసి మంత్రి మీడియాతో మాట్లాడారు. చేనేత పరిశ్రమకు ఉచిత విద్యుత్ పథకం అమలు వల్ల ఏడాదికి 85 కోట్ల మేర ప్రభుత్వంపై భారం పడనుందని తెలియజేశారు. ఉచిత విద్యుత్ వల్ల 93,000 మగ్గాలు, 10,534 మరమగ్గాలతో కలిపి 1,03,534 చేనేత కుటుంబాలకు లబ్ది చేకూరనుందని అన్నారు. మగ్గానికి నెలకు 720, ఏడాదికి 8,640, మరమగ్గాలకు నెలకు 1,800, ఏడాదికి 21,600 లబ్ది కలుగుతుందని మంత్రి వివరించారు. మేము ఎన్నికల సమయంలో మరి చేనేతలకు అండగా ఉండాలి, చేనేతల్ని అన్ని విధాలుగా ప్రోత్సహించాలి. గతంలో ఏదైతే అన్న నందమూరి తారక రామారావు గారు చేనేతలకు పెద్దపీట వేశారు, 14-19లో కూడా చేనేతలకు స్వర్ణయుగంగా జరిగిందన్న విషయం మనందరికీ తెలుసు. అదే విధంగా మరి ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి గారు, యువగళం అధినేత నారా లోకేష్ బాబు గారు ఎన్నికల సమయంలో ఏదైతే మాట చెప్పారో ఆ మాట నిలబెట్టుకుంటున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని కూడా తెలియజేస్తూ, నేతన్నలకు నిజంగానే ఒక గుడ్ న్యూస్ అనే విషయం కూడా తెలియజేస్తూ, మరి ఎన్నికల సమయంలో మేము చెప్పాం, మరి హ్యాండ్లూమ్స్ కి 200 యూనిట్లు, పవర్లూమ్స్ కి 500 యూనిట్లు ఉచిత కరెంట్ అని చెప్పాం. మరి ఏప్రిల్ 1వ తారీఖు నుంచి మరి దీన్ని అమలు పరుస్తున్నామన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తూ, అంతే మరి సుమారుగా హ్యాండ్లూమ్స్ మగ్గాలు 93,000 కుటుంబాలు ఉన్నాయి. అదే విధంగా మరి పవర్లూమ్స్ కుటుంబాలు యూనిట్లు వచ్చి 10,534, అంటే సుమారుగా మరి 1,03,000 మందికి ఇది వర్తిస్తుంది. 200 యూనిట్లు హ్యాండ్లూమ్స్ వారికి సుమారుగా ప్రతి యూనిట్ కి, అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో వారికి కరెంటు బిల్లు 720 రూపాయల దాకా 200 యూనిట్లకు సుమారుగా 700 నుంచి 800 రూపాయల వరకు 200 యూనిట్లకు వర్తిస్తుంది. 500 యూనిట్ వారికి 1,800 నుంచి 2,000 రూపాయల వరకు కూడా వారికి అదనంగా మనము సహకరించినట్లన్న విషయం కూడా మీకు తెలియజేస్తూ, మరి మనం ఎన్నికల సమయంలో మాట చెప్పినట్లుగా 4,000 రూపాయల పెన్షన్ 50 సంవత్సరాలకే చేనేతలకు అందజేస్తున్నాం. అంటే సంవత్సరానికి 12,000 రూపాయలు చేనేతలకు ఆసరాగా ఉన్నట్టే. మరి దానితో పాటు ఉచిత విద్యుత్ కూడా ఏప్రిల్ 1వ తారీఖు నుంచి అమలు పరుస్తున్నామని కూడా తెలియజేస్తూ, పెన్షన్లు కూడా సుమారుగా 90,000 మందికి 4,000 పెన్షన్ కూడా చేనేతలకు అందజేస్తున్నామన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి చేనేత రంగ అభివృద్ధికి కూడా కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పనిచేస్తున్నాం. ఆప్కో ద్వారా కూడా చేనేత సహకార సంఘాలకు ఈ మధ్య కాలంలోనే సుమారుగా 7 కోట్ల రూపాయలు బకాయిలు కూడా చెల్లింపు చేశాం. థ్రిఫ్ట్ ఫండ్ కూడా 1,67,00,000 థ్రిఫ్ట్ ఫండ్ కూడా అందజేశామన్న విషయం కూడా తెలియజేస్తూ, దానితో పాటు ఎన్ఎస్డిసి 15% సబ్సిడీ కూడా, రాయితీ కూడా అందజేస్తున్నామన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. మరి నేతన్నలకు ఇచ్చే ప్రాసెసింగ్ ఛార్జీలు కూడా, అంటే వేతనం కూడా పెంచామన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మరి వారికి ఎగ్జిబిషన్స్ కూడా ఏర్పాటు చేశాం. ప్రతి నెల ఒక చోట చేనేతలు తయారు చేసిన వస్త్రాలను ఎగ్జిబిషన్స్ ద్వారా కూడా వారు అమ్ముకునే విధంగా ప్రోత్సాహకరంగా కూడా ఏర్పాటు చేశాం. ప్రతి నెల ఒక చోట ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. చేనేతలు తయారు చేసిన వస్త్రాలను ఒక చోట అమ్ముకోవడానికి, అదే విధంగా కాకుండా వాళ్లకు బైబ్యాక్ చేసుకోవడానికి కూడా కొన్ని ప్రైవేట్ కంపెనీలతో కూడా మరి మనం ఆర్డర్స్ ఇప్పించడం కూడా జరుగుతుంది.
అసత్య ఆరోపణలతో ప్రజల్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ సమాధిని తానే నిర్మించుకుంటున్నారని మంత్రి సత్యకుమార్ యాదవ్ విమర్శించారు. ఒంగోలులో ఆయన మీడియాతో మాట్లాడారు. రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యేపై వచ్చిన ఆరోపణలను ప్రస్తావించగా దానిపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విచారణ కమిటీ నియమించారని, వాస్తవాలు వెలుగులోకి వస్తాయని అన్నారు. ప్రతిపక్ష నేత జగన్ ఇద్దరి మధ్య వ్యక్తిగత విషయాన్ని కూటమి ప్రభుత్వానికి రుద్దే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఆయనకిది మహాపాపంలాగా కనిపిస్తుందని అన్నారు. నకిలీ మద్యం ఏరులై పారించడం వల్ల లివర్, కిడ్నీలు పాడై వందల మంది చనిపోతే పాపం అనిపించలేదా అని ప్రశ్నించారు. సొంత బాబాయిని గొడ్డలితో నరికించి చంపి గుండెపోటుగా చిత్రీకరించడం, ఆమె కుమార్తె దోషురాలని చెప్పడం పాపం కాదా అని నిలదీశారు. ప్రభుత్వంలో తప్పులుంటే బాధ్యత గల ఈ నాయకుడిగా అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే సమాధానం చెబుతామని స్పష్టం చేశారు. వాదనలో నిజాయితీ ఉందనే విషయం విచారణలో ఖచ్చితంగా బయటకు వస్తుంది. దానికి అనుగుణంగానే జనసేన అధినేత దీనికి విచారణకు ఒక కమిటీని కూడా వేయడం జరిగింది. అయితే దీని ప్రతిపక్షం ఏదో భూతద్దంలో చూపిస్తూ ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన వ్యక్తిగత విషయాన్ని అదేదో కూటమి ప్రభుత్వానికి రుద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదే కూటమి ప్రభుత్వం అంతా దీని వెనకాల భాగస్వామ్యం ఉంది, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి కుట్రబన్ని ఈ రకంగా చేస్తున్నారు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం చూస్తుంటే ఆయన అవగాహన రాహిత్యానికి నవ్వు వస్తోంది. అదేమన్నా జగన్మోహన్ రెడ్డి గారికి ఇది పెద్ద మహాపాపంలా కనిపిస్తోంది. కానీ సొంత బాబాయిని గొడ్డలి పోటేసి గుండె పోటుగా చిత్రీకరించినప్పుడు, ప్రజలను నమ్మించాలని చూసినప్పుడు అది ఆయనకి పాపంలాగా కనిపించలేదు. సొంత బాబాయి చెల్లెల మీదే ఈ హత్య, అంటే హతుడు ఎవరు ఉన్నారో హతుడి కుమార్తె మీదే తండ్రిని చంపిన నేరం మోపాలని చూసినప్పుడు ఆయనకు పాపం అనిపించలేదు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చి లక్షల ఎకరాల ప్రభుత్వ భూముల్ని కానీ, అటవీ భూముల్ని కానీ, వివాదాస్పదమైన ప్రైవేట్ భూములను కానీ ముందుగానే గుర్తించి దానికి తనకు అనుకూలంగా పనిచేసే రిటైర్డ్ అధికారులను నియమించి ఆస్తుల్ని కొట్టేయాలని చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అది పాపంలాగా కనిపించలేదు. తన సొంత ఖజానా నింపుకోవడం కోసం ఒక నాణ్యత లేని మద్యాన్ని తయారు చేసి, సొంత బ్రాండ్లను పెట్టి, సొంత డిస్టిలరీలను పెట్టి లక్షల కోట్ల వ్యాపారం చేసి ఆ నాణ్యత లేని మద్యం తాగిన కారణంగా అనేక మంది అసూలు బాపిన విషయం కానీ, వేల మంది ఇవాళ కాలేయ వ్యాధితో, కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న విషయం కానీ ఆయనకు మహాపాపంగా కనిపించట్లేదు. అటువంటి పనులు చేస్తే తప్పు లేదు, కానీ ఇద్దరు వ్యక్తుల మధ్య ఏదైనా జరిగితే దాని మహాపాపంలాగా చూపి దానికోసం ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ప్రజల సమస్యల మీద ఎక్కడన్నా ఏ రోజన్నా బయటకు వస్తున్నారా, ప్రజా సమస్యల మీద గలం విప్పుతున్నారా, అసెంబ్లీకి వచ్చి రాష్ట్రంలో ఉంటున్న విషయాల మీద మాట్లాడుతున్నారా, లేదా ఏదైనా అధికార పక్షంలో ఏదైనా తప్పు జరిగి ఉంటే దాన్ని లేవనెత్తుతున్నారా? ఈ పనులు చేయకుండా బాధ్యతలను పూర్తిగా విస్మరించి ఇటువంటి అసత్య ప్రచారాలు చేసుకుంటూ ఏదో చిన్న విషయాన్ని భూతద్దంలో చూపించి పెద్ద చూపే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కేవలం ఈ రకంగా చిన్న చిన్న విషయాల్ని పెద్దదిగా చూపించి వాళ్ళే చేసి వాళ్ళే వీని వెనకాల ప్రేరేపించి ఆ చేసిన తర్వాత దాన్ని ఎక్కడో వీడియోలో తీసి దాని తర్వాత వాళ్ళ అఫీషియల్ హ్యాండిల్స్లో పెట్టి దాని తర్వాత వాళ్ళ పార్టీ నాయకులు కానీ లేదా స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ దానికి ఏదో అది వాస్తవం అన్న రీతిలో ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. మీకు ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉంటే మీరు కూడా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీ బాధ్యత నిర్వహించండి. ఎమ్మెల్యేగా ఉన్నారు, అసెంబ్లీకి రండి. 11వ తేదీ అసెంబ్లీ జరగబోతుంది. అక్కడికి వచ్చి విషయాల మీద ప్రస్తావించండి, మాట్లాడండి, లేవనెత్తండి, పోరాడండి. ప్రజలు కూడా గమనిస్తారు, గుర్తిస్తారు. అది కాకుండా ఎక్కడో ఉంటూ అప్పుడప్పుడు విజిటర్ పొలిటీషియన్లా రావడం, వారానికి ఓ రోజులో వచ్చి ఇట్లాంటి అవాకులు చెవాకులు పేలుతూ ఉంటే ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి గతంలో గుణపాఠం నేర్పారు. మీరు ఇప్పటికీ ఆత్మవిమర్శ చేసుకొని సరైన మార్గంలో రాకపోతే మీ రాజకీయ సమాధి మీరే కట్టుకుంటారు. తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందంటూ జగన్పై బురద జల్లుతూ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కుట్ర బట్టబయలైందని మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. రాజకీయ దురుద్దేశంతో విష ప్రచారం చేసి కోట్లాది భక్తుల మనోభావాలు దెబ్బతీసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వెంటనే శ్రీవారి భక్తులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేవలం దురుద్దేశంతోనే తిరుమల నెయ్యిపై విష ప్రచారం చేసి గత వైసీపీ ప్రభుత్వం జగన్పై నిందలు వేశారని దుయ్యబట్టారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం కేవలం కక్ష సాధింపు కోసం, జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వ హననం కోసం చేసేటువంటి ప్రయత్నాలకి అడ్డుకట్టపడింది. సుప్రీంకోర్టు వారు సిబిఐ సిట్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి శ్రీవారి భక్తులకి క్షమాపణ చెప్పాలి. వారు ఎలాగూ భక్తులు కాదు, నటించే భక్తులని వాళ్ళు తెలిసిపోయింది. ఆయన రాజకీయ లబ్ధి కోసం, ఆయన పార్టీకి లాభం చేకూర్చుకోవడం కోసం శ్రీవారి మీదే ఒక అభాండం వేశారు. శ్రీవారి భక్తుల యొక్క మనోభావాలని గాయపరిచారు. స్వామివారి లడ్డు ప్రసాదంలో, అంటే అత్యంత పవిత్రమైన
శ్రీవారికి ఇష్టమైన, మరొకసారి చెప్తున్నాను, శ్రీవారికి ఇష్టమైన ప్రసాదాల్లో లడ్డూనే శ్రీవారి భక్తులందరూ భావిస్తారు. అటువంటి లడ్డూలో ఖడాన ఎనిఫెల్ ఫ్యాట్ కలిసిందనేటువంటి ఒక మాట ముఖ్యమంత్రిగా ఉండి భక్తుల మనోభావాల మీద ఆయనకున్నటువంటి చిన్న చూపు ఏమిటి, భక్తుల పట్ల ఆయనకున్నటువంటి భావన ఏమిటి, తనకి రాజకీయంగా లబ్ధి వచ్చేస్తే భక్తులు ఏమైనా బాధ లేదనేటువంటి ఒక ప్రయత్నం చేశారు. సుప్రీంకోర్టు వారు కనీసం పరీక్ష చేయకుండా, లడ్డూని పరీక్ష చేయకుండా ఏ విధంగా మాట్లాడతారన్నటువంటి మాటే పెద్దది. ముఖ్యమంత్రిగా దానిపైనే వారు వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం. అది జరగలేదు. ఇవాళ సిబిఐ తన సిట్లో ఏదైతే కోర్టుకు సమర్పించినటువంటి రిపోర్ట్లో జంతువు కొవ్వు కానీ, చేప కొవ్వుకు కానీ సంబంధించిన అవశేషాలు కానీ, పందికి సంబంధించిన కొవ్వు అవశేషాలు కానీ లేవని సిట్ రిపోర్ట్ ఇచ్చింది. మరి ఇవాళ మళ్ళీ భక్తులు ఏమైపోయినా బాధ లేదు, నాకు లబ్ధి వచ్చిందా లేదా, అదే కదా వారి ఆలోచన. మళ్ళీ దాన్ని ప్రచారం చేయమనేటువంటిది క్యాబినెట్లో చెప్తున్నారు ఆయన. అంటే ఈ రాష్ట్రంలో అధికారం కోసం ఎంతకైనా దిగజారాలా? ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినప్పుడు ఎవరి మనసును గాయపరిచే విషయాలు తనకు తెలియవచ్చినా అవసరం మేరకు మాత్రమే మాట్లాడాలి, అవసరం మేరకు మాత్రమే మాట్లాడాలి. కోట్లాది మంది భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతినిపోయాయి కదా. శ్రీవారి యొక్క ప్రతిష్ట నేను సూటిగా అడుగుతున్నాను, ప్రపంచవ్యాప్తంగా శ్రీవారి భక్తులను అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు గారు వారేదో రాగం అందుకుంటే దానికి పల్లవి పాడినటువంటి పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం పేరున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భక్తుల యొక్క హృదయాల్ని గాయపరిచారంటాను నేను. సుప్రీంకోర్టు ఈ సిట్ నియమించి వాస్తవాలు వెలుగులోకి వచ్చిన తర్వాత మళ్ళీ వీడియోలు చేస్తున్నారు. ప్రజల్ని మోసం చేశాం, శ్రీవారిని మోసగించడానికి ప్రయత్నించాం, భక్తుల్ని మోసం చేశాం అటువంటి దాని నుండి వారు కనీసం రియలైజేషన్ లేకుండా తన రాజకీయ లబ్ధి కోసం శ్రీవారి భక్తుల యొక్క మనోభావాలు ఏమైనా బాధ లేదని జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇది నెట్టేస్తే తనకు లబ్ధి వస్తుందని ఆలోచించినటువంటి విధానం అర్థమైంది. మీరు బాధ్యత గల ముఖ్యమంత్రిగా ఏదైతే ప్రకటన చేశారో అది నిజం కాదని తెలిసిన తర్వాత ఏదైతే విచారణ సంస్థ ఉందో సిబిఐ ఒక రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత శ్రీవారి భక్తులకి క్షమాపణ చెప్పండి, శ్రీవారి భక్తులకి ప్రాయశ్చిత్తం ఏమిటి, నేను తప్పు చేశానని మనసులో ఒప్పుకోండి. మీకు సెంటిమెంట్స్ లేవు. నటించే భక్తులు అబద్ధం అంటే అలవోగ్గా చెప్పేస్తారు, ఏదో నింద వేస్తే నమ్ముతారు కదా, నమ్మించవచ్చు అనేటువంటి నమ్మకం మీకు ఎక్కువ. మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టం పరిరక్షణ లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి 2 నుంచి యాత్ర చేపడుతున్నట్లు ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల వెల్లడించారు. ఫిబ్రవరి 2 నాటికి మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం ప్రారంభమై 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అప్పట్లో పథకం ప్రారంభమైన సింగనమల నియోజకవర్గం బండ్లపల్లి నుంచి మళ్లీ యాత్రను ప్రారంభిస్తున్నామని చెప్పారు. అన్ని జిల్లాల్లో యాత్ర కొనసాగుతుందని, తానే స్వయంగా అన్ని జిల్లాల్లో పర్యటిస్తున్నట్లు షర్మిల చెప్పారు. మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం కొనసాగించాలని, కూలీల రోజువారీ వేతనాన్ని 400కు పెంచాలని డిమాండ్ చేశారు. యాక్టులో ఏదైనా లోపాలుంటే దాన్ని సరిచేసుకోవచ్చు, కానీ పూర్తిగా యాక్టును మార్చి విభిగ్రామ్ చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది, దీన్ని వ్యతిరేకిస్తుంది, దీన్ని మార్చుకోవాలని డిమాండ్ చేస్తుంది. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గ్యారంటీడ్ వర్క్, గ్యారంటీడ్ వేజ్, గ్యారంటీడ్ అకౌంటబిలిటీని డిమాండ్ చేస్తుంది. నేషనల్ మినిమం వేజ్ గా 400 రూపాయలు ప్రతిరోజు కూలీకి ఇచ్చేటట్టుగా యాక్ట్ లో చేర్చాలని కూడా మన్రేగా యాక్ట్ ని మళ్లీ తీసుకురావాలి, ఈ కొత్త యాక్ట్ ని రివోక్ చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మన్రేగాని పక్కన పెట్టినందుకు గాను, మన్రేగాని తొలగిస్తున్నందుకు గాను కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఉద్యమం మొదలుపెట్టింది. ఆ ఉద్యమంని కొనసాగిస్తూ ఆంధ్ర రాష్ట్రంలో కూడా మేము ఒక యాత్రని తలంచాం.
ఫిబ్రవరి 2వ తేదీకి 20 ఏళ్ళు అవుతుంది మన్రేగాని ప్రవేశపెట్టి. ఫిబ్రవరి 2వ తేదీన 20 ఏళ్ళు అవుతుంది. ఫిబ్రవరి 2, 2006 లో రాజశేఖర్ రెడ్డి గారు, సోనియా గాంధీ గారి నాయకత్వంలో, మన్మోహన్ సింగ్ గారి సమక్షంలో ఇది లాంచ్ చేయడం జరిగింది. ఈ 2వ తేదీకి 20 ఏళ్ళు అవుతుంది. ఏ బండ్లపల్లిలో అయితే వాళ్ళు లాంచ్ చేశారో అదే బండ్లపల్లి నుంచి మేము ఒక యాత్ర మొదలు పెట్టాలని తలంచాం. ఇది ప్రతి జిల్లా ద్వారా ఎన్నో గ్రామ పంచాయతీలను టచ్ చేసుకుంటూ పూర్తి రాష్ట్రమంతా పర్యటన చేసేటట్టుగా ఈ యాత్ర ఉంటుంది. దాన్ని నేనే 2వ తేదీ నుంచి చేయబోతున్నాను. మరొకసారి కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం, మన్రేగాను తిరిగి తీసుకురండి, లేకపోతే ఇది మీకు శాపం అవుతుంది. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.